హాయ్ అండి, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. మా పాపకు పుట్టి వెంట్రుకలు తీసామండి. కేశకాండ అంటారు మా సైడు. మేము వెమ్లవాడలో తీస్తామండి. మా మోక్షిత గౌడికి 9 months కంప్లీట్ అవుతున్నాయని తీసాము వెమ్లవాడలో. మేము శ్రీరామనవమి తెల్లారి వచ్చామండి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు చూడండి. మొత్తం గుండంలో కాలు పెడదామంటే సందు లేదు, అంతకంత క్రౌడ్ ఉన్నారు చూడండి. మాకు దర్శనం కూడా మస్తు లేట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ స్పెషల్ దర్శనంలో వెళ్ళిపోయాము. చూడండి, ఈ గుండంలోనే చాలామంది ఉన్నారు. వీళ్ళు నిన్ననే వచ్చారట శ్రీరామనవమి రోజు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హిజ్రాయిల్ కనిపించారు. వీళ్ళు చాలామంది ఉన్నారండి వెమ్లవాడలో. శ్రీరామనవమి రోజు వాళ్ళు శివునితో ఇట్లా పెళ్ళిలాగా చేసుకుంటారట, తల్వాలు పోసుకుంటారట. అందుకనే చాలామంది వచ్చారు. ధారణ అంటారు మా తెలంగాణ. ఇట్లా ధారణ చేయించుకున్న వాళ్ళు శ్రీరామనవమి రోజు వస్తారట. వీళ్ళందరూ వాళ్ళే అండి. మేము ఇక్కడ బయట కళ్యాణ కట్టకు వెళ్తున్నా చూడండి. ఇక్కడ వెంట్రుకలు తీస్తారు. మనం మొక్కుకున్నాయి వెంట్రుకలు అన్నవి ఇక్కడ గుండు చేయించుకొని దర్శనంకి వెళ్ళాలండి. చూడండి, ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. మస్తు ఇబ్బంది అయింది. చిన్నపిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. కేశకాండన టికెట్ తీసుకుంటున్నాము చూడండి. ఒక పర్సన్కి 50 రూపీస్. ఇట్లా ఒక ఉంగరం పెట్టి తీస్తారండి మా తెలంగాణ సైడు. ఎట్లా అంటే 5 వెంట్రుకలు అంటే తీసి దేవునికి వేయాలి, మేనమామ తీయాలంటారు. ఇది చూడండి, ఉంగరం పెట్టుకుంటా, గోల్డ్ ఉంగరం పెట్టుకుంటే ఇట్లా వెంట్రుకలు పెట్టి తీస్తారు మేనమామ. మీ సైడ్ అలానే తీస్తే కామెంట్ చేయండి. ఇట్లా 5 కొన్ని తీసి మన చేతిలో పెడతారు దేవుని దగ్గర ఏమని. కానీ వెమ్లవాడలో లోపలికి తీసుకుపోరు ఎక్కువ. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, వేప చెట్టు కిందనే వేస్తారండి. చూడండి, ఇలా 5 times తీసేయాలి. మా మోక్షిత మస్తు సపోర్ట్ చేస్తుందో చేయదో అనుకున్నాం, కానీ చాలా ఏడ్చిందండి. చిన్నపిల్లలకు 1 year లోపు వెంట్రుకలు తీయాలంటే చాలా కష్టం అండి. మా పాప చాలా ఏడ్చింది, మస్తు బాధ అనిపించింది. చిన్నపిల్లప్పుడు గుండు చేయిస్తే చాలా ఏడ్చింది. నాకు మస్తు భయమైంది. చూడండి, మీకు ఒక వీడియోలో తన వేడుపు వినిపిస్తాను చూడండి. ఇలా మొత్తం కంప్లీట్ చేశాక మనకు ఇచ్చేస్తారండి. ఒక తెల్ల బట్టలో ఇవి కట్టి అటు దేవుని దగ్గర వేసేయాలండి. మీరు కూడా ఇట్లా దేవుని మొక్కు చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మా పాప చాలా ఏడుస్తుంది. ఈ వెంట్రుకలు తీసే అతను డేటాలు పెట్టుకొని పిల్లలకు పెట్టారండి. డేటాలు పెడితే వెంట్రుకలకు చాలా మండుతుంది కదా. నాకు కూడా అనిపించింది, కానీ మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. చిన్నపిల్లలు అటు ఇటు కదులుతారని మా తమ్ముడిని ఇట్లా మొత్తం గుండు పట్టుకోమంటున్నారు గట్టిగా. నేనేమో తన హ్యాండ్స్ లెగ్స్ పట్టుకున్నాను గట్టిగా. చూడండి, ఎందుకంటే చిన్నపిల్లల లాత గుండు కదా అండి. ఎక్కడన్నా మొత్తం తెగితే బ్లడ్ వస్తుంది, చాలా ఏడుస్తుంది పాప ఇంకా అని చెప్పారు. చూడండి, మీరు కూడా ఇలానే చేయండి. మీరు ఇట్లా పిల్లలకి వెంట్రుకలు తీసేటప్పుడు ఎవరైనా ఒకరు సపోర్ట్ లేదైతే చాలా కష్టం అండి. చూడండి, తను స్లోగా తీస్తున్నారు. చాలా ఏడ్చింది, భయం అయిందండి. Stop.
మా డునిగాని గుండు మొత్తం కంప్లీట్ అవుతుందండి. చూడండి, ఈ చిన్న పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయాలనేది ఒక ఆచారం అండి. మన తెలంగాణలో అయితే ఇలానే చేస్తారు. మా ఆంధ్ర సైడ్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు. చూడండి, ఇట్లా మొత్తం తీసాక చూడండి ఎట్లుందో మా పాప. ఇది తీసాక మొత్తం స్నానం చేపిస్తాను. ఇక్కడ వాటర్ ఉంటాయండి, హాట్ వాటర్, కూల్ వాటర్. చూడండి, తీసాక చాలా ఏడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ తను బంగారం పంచి పెడతారు. బంగారం అనగానే బెల్లం అండి. వేములవాడ అనగానే బెల్లం పంచి పెడతారు. మా అత్తమ్మ మొక్కుకుందట పాప ఎత్తు బెల్లం పెడతా అని. ఇక్కడ పాపను పడుకోబెట్టారు. 7 kgs వచ్చిందండి. వస్తే బెల్లం ఇంత వచ్చింది. అక్కడనే పంచిపెట్టాము. చాలామంది ఎగబడ్డారు. ఇంకా లోపల గుళ్ళో తీద్దామంటే ఫోన్స్ అలో చేయలేరండి, ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ బాగున్నారని. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.